ఎస్టీ, ఎస్సీ, ముస్లిం మైనార్టీలో మనుగడ కోసం స్వతంత్ర అభ్యర్థిగా కాకినాడ రూరల్ నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుందని కర్రి గోపాలకృష్ణ తెలిపారు. పి. వెంకటాపురంలో తన కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఏ ప్రభుత్వం వచ్చినా కులాల ఆధిపత్య పోరు పార్టీల ఆధిపత్యం వారి స్వార్థపూరిత రాజకీయాలకు అనుగుణంగానే ఉంటుందన్నారు తప్ప బహుజనులను ఎవరు పట్టించుకోవడం లేదన్న. ఈ నెల 13న జరుగు సార్వత్రిక ఎన్నికల్లో ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. అనంతరం సెట్టిబలిజ జన జాగృతి అధ్యక్షులు రాయుడు నాగేశ్వరరావు, బహుజన బీసీ కులాల నాయకులు ఆయనవిల్లి నారాయణ గౌడ్లు మాట్లాడారు. ఈ సమావేశంలో నాయకులు సుధాకర్, పంపన మురళి, కర్రి శివరామకృష్ణ, నాయకులు లావేటి రాంబాబు, కర్రి అర్జునరావు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిని మాట్లాడుతున్నాను. మీ అందరికీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీ ప్రజలకు, ఓటర్ మహాశయులకు అందరికీ నా ప్రత్యేకమైన విజ్ఞప్తి, విన్నపం. ఈరోజు మనం మే 13వ తారీఖు 2024 సంవత్సరం ఎన్నికలకు వెళ్తున్నాం. ఇప్పుడు ఒక బీసీ అభ్యర్థిగా నేను ముందుకు రావాల్సిన కారణం మీకు తెలియాలి. ఈరోజు మనం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లిం మైనార్టీస్ కలిపి అందరూ బహుజనులుగా మనం మాట్లాడతాం. వీళ్ళంతా కలిపి దాదాపు 190,000 ఓట్లు అసెంబ్లీ నియోజకవర్గం, కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండగా మనకి ఈరోజు స్థానం లేదు. మనల్ని ఇంకా ఓటర్లుగానే గుర్తిస్తున్నారు. మన నాయకత్వాలు పనికి రావటం లేదు. ఇది మన బీసీ సమాజం పూర్తిగా బడుగు బలహీన వర్గాల మనందరం కలిసి ఆలోచించాల్సిన విషయం. ప్రతిసారి 5 సంవత్సరాలకు ఒకసారి పార్టీలకు మనం కట్టుబడుతున్నాం, ఓట్లు వేస్తున్నాం. పార్టీ పెద్దలు ఏమంటున్నారు, మీ బీసీలు మీ ఓట్లు మీరే వేసుకోలేరు అని అవహేళనగా, చాలా అవమానకరంగా పార్టీ పెద్దలు మాట్లాడుతున్నారు. ఎన్ని దశాబ్దాల పాటు మనం ఈ అవమానాలు భరించాలి? ఒక్కసారి సోదరులారా మీరు ఆలోచించండి. మీరు విజ్ఞులు. దాదాపు 77 సంవత్సరాల పైబడి మనకు స్వాతంత్రం వచ్చింది. మన బడుగు బలహీన వర్గాలకు స్వాతంత్రం ఉందా? ఈరోజు లేదు. దీనికి నిదర్శనమే ఈరోజు బహుజనులు ఎక్కువ ఉన్న నియోజకవర్గాల్లో కూడా మనకు సీట్లు కేటాయించలేని పరిస్థితుల్లో పార్టీ పెద్దలు ఉన్నారు. మనం దీన్ని తిప్పికొట్టాలి. మనందరం ఒక తాటి మీదకి వచ్చి మన సమాజాన్ని మనం నిర్మించుకోవాలి. మన స్వతంత్రాన్ని మనం తెచ్చుకోవాలి. మన పరిపాలన, మన ఓటు మనం వేసుకోవాలి. మన పరిపాలన మనమే చేసుకోవాలి. స్వీయ పరిపాలన,